నమస్తే, వెల్కమ్ టు 7 Hills టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బనగానపల్లి పట్టణంలో పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు ముమ్మరం ఏర్పాట్లు. రామాలయ పునర్నిర్మాణ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. తణుకు నియోజకవర్గంలో అకాల వర్షాలు, తడిసి ముద్దైన ధాన్యం. కాణిపాక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు. రోడ్ల విస్తరణలో పరుగులు పెడుతున్న చిత్తూరు నగరం. మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ సీనియర్ నాయకులతో సమావేశం. మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన చెల్లబాబురెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో పేదల ఆకలి తీర్చే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. పేదవాడి ఆకలి కేకలు వినపడకూడదన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన అన్న క్యాంటీన్ బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 61 లక్షల వ్యయంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు, కూలీలకు కేవలం 5 రూపాయలకే రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిందని 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దివంగత నందమూరి తారక రామారావు స్మరణార్థం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వ రాజకీయ కక్షలతో ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ సంకల్పం పేదవారికి 3 పూటల కడుపు నిండా భోజనం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 270 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ చేపట్టిందని మంత్రి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా వేదిక కానుంది. మహానాడు నిర్వహించేందుకు స్థల పరిశీలనకు జిల్లా మంత్రి పొంగూరి నారాయణ పలు స్థలాలను పరిశీలించారు. కోవూరు నియోజకవర్గంలో 2 స్థలాలు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2 స్థలాలను మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి లక్షలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే పండుగ కార్యక్రమానికి స్థల సేకరణకు పరిశీలన చేస్తారని మంత్రి నారాయణ తెలిపారు. నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ హైవే
ఇది కూడా ఉంది ఇక్కడ. అవును అవును చెట్లు మన పార్క్ తీసుకొని వచ్చేసినారు. ఏదైతే మహానాడు ఈ నెల 27, 28, 29 3 రోజుల్లో జరగబోతుందో దాన్ని నెల్లూరులో చేసే విధంగా గౌరవమైన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి నెల్లూరులో ఈ యొక్క మహానాడుని కండక్ట్ చేస్తామని తెలియజేయటం, దాని మీద ఇక్కడున్న మంత్రివర్యులైనటువంటి రామనారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులు అందరూ కలిసి, అదేవిధంగా పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్గా ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళతోటి నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల్లో సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, మన రూరల్లోనే 2, మిగతా 2 కూడా రూరల్, అది కూడా రూరల్. మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా దీనికి అందరూ కలిసికట్టుగా చేసే విధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది, డిఫరెంట్ కమిటీస్. అంటే అక్కడ ఏర్పాట్ల కమిటీ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, డిఫరెంట్ కమిటీని వేస్తారు. ఆ కమిటీస్ వేసిన తర్వాత ప్రతి కమిటీ ఎవరి విధులు వారు నిర్వహిస్తూ ఇక్కడ జరగబోయే, నెల్లూరులో జరగబోయే ఏదైతే మహానాడు ఉందో అది చరిత్ర సృష్టించేట్టుగా ఇప్పుడే మన యొక్క శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విధంగా అందరం కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది. 5 లక్షలు తగ్గకుండా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బీఎస్పీ నాయకులు కార్యకర్తలను ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆకివీడిలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి ఘర్షణకు తలెత్తకుండా చుట్టూ పోలీసు మోహరించి ఘర్షణకు వారిని లోపలికి అనుమతించకుండా ఆకివీడు పెద్దపేట చుట్టూ పెద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఆకివీడిలో 500 మంది పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆకివీడు రామాలయం శంకుస్థాపన కార్యక్రమం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి దంపతులచే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనుమూరు భారత్, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, కనుమూరు బాపిరాజు, కోళ్ల నాగేశ్వరరావు, ఆకివీడు మండలం నాయకులు, గ్రామస్తులు, హిందువులు మరియు హిందూ సంఘాల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మృతాశుచ జనప్రవేశ దోష నివారణార్థం అస్మిన్ పశ్చిమ గోదావరి జిల్లా అజంతా తణుకు నియోజకవర్గంలో ఒక్కసారిగా ఆకాశం మేఘామృతం కావడంతో ఈదురు గాలులకు రైతులు పండించిన పంటలు, ఆరబెట్టిన ధాన్యం ఎక్కడికక్కడ ధాన్యం తడిచి మొత్తైంది. ధాన్యపు కళ్ళాల్లో ధాన్యపు రాసులపై కప్పిన బరకరు సైతం పెనుగాళ్లకు ఎగిరిపోవడంతో ఒక్కసారిగా రైతు గుండెల్లో ఆవేదన మొదలైంది. చేతికి వచ్చిన పంట ఆరబెట్టుకుని 2-3 రోజుల్లో రైస్ మిల్లులకు తరలించే నేపథ్యంలో ప్రకృతి బీభత్సం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టం చేసి ధాన్యం రోడ్డుపైకి తెచ్చి ఆరబెట్టుకునే సమయంలో కూడా ప్రకృతి సైతం రైతులను వదలకుండా నష్టాలకు గురి చేస్తూ రైతన్నను కుదేలు చేస్తుందని వాపోయారు. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహార చతుర్థి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కాణిపాకంలో సంకటహార చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తులకు సాంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి అనంతరం ఆ స్థాన మండపంలో వేద పండితులు ఈ వ్రతాన్ని నిర్వహించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహిస్తే సకల దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఈ వ్రతానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సిద్ధబుద్ధి సమేతుడైన స్వామివారి స్వర్ణ రథంలో కాణిపాకం పూర వీధిలో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. పుట్టినప్పటి నుంచి వరకు కూడా తెలిసి కానీ తెలియక కానీ సహాయానికి అష్టంగా ఉన్నాయో అన్ని కూడా అష్టఫలితాలు ఇవ్వాలని ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఇవాళ చాలా విషయంలో ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది చతుర్థి ఏదైతే ఉంటుందో కృష్ణాష్టమి ఉన్నాయి. కాబట్టి ఇవాళ అన్నవారి కూడా అర్థమని దీని అర్థము. కాబట్టి చిత్తూరు జిల్లాలో అకాల వర్షం మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. పంట చేతికి వచ్చే సమయంలో కాయలు నేల రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి. గత ఏడాది సరైన గిట్టుబాటు ధర లేక రైతులకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం ₹4 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర కొంతవరకు రైతులకు ఊరటనిచ్చింది. అయితే ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల కారణంగా దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కురిసిన అకాల వర్షంతో కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం అనివార్యమైంది. మరో 10 రోజుల్లో కాయలు పక్వానికి వస్తున్న తరుణంలో అకాల వర్షం కారణంగా కాయలు నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా మామిడి తోటలను కాపాడుకుంటూ వస్తున్న తరుణంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరం అనేక సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఇరుకైన రోడ్డు నగరవాసులకు ఇబ్బందికరంగా మారాయి. దినదినాభివృద్ధి చెందుతున్న చిత్తూరు నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు మోక్షం లభించింది. చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను నగరానికి అనుసంధానించే ప్రధాన రహదారుల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పాడైన రహదారులను మరమ్మతులు చేసి ఇరుకైన మార్గాలను వెడల్పు చేసే పనులు దశల వారీగా చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నగరంలో రోడ్డు విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రోడ్డు బాగుంటే నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న సంకల్పంతో ఈ పనులను ఛాలెంజ్ గా తీసుకున్నారు. చిత్తూరు, కాణిపాకం, చిత్తూరు, పూతలపట్టు, చిత్తూరు నుంచి తిరుపతి ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో అధికారులు పలు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించారు. రోడ్ల విస్తరణతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని అధికారులు రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో వ్యాపార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ సమస్యలు, విద్యుత్ స్తంభాలు మార్పిడి వంటి కారణాలతో పనులు ఆలస్యం అవుతున్నాయి. అయినప్పటికీ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలు కూడా రోడ్ల విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానంలో విజయం సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దేశ రాజకీయాల్లో ప్రకంపనలను సృష్టించింది. మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 10 సీట్లు టీవీకే పార్టీకి అవసరమైన నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ తరుణంలో టీవీకే పార్టీ అధినేత చెన్నైలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని విజయం సాధించిన ఎమ్మెల్యేలతో పాటు ఇతర సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు ఏ పార్టీతో విజయ్ జతకడతాడు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించే పనిలో టీవీకే పార్టీ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొంత సమయం కావాలని పార్టీ అధినేత విజయ్ గవర్నర్ ను కోరినట్లు సమాచారం. తమిళనాడు ఎన్నికల్లో ఓటమి చెందిన డీఎంకే నేత స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల సంఘమిత్రులకు 5G స్మార్ట్ ఫోన్లు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లబాబురెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను చెల్లబాబురెడ్డి పరిశీలించారు. వారితో కాసేపు మాట్లాడి సదుం సోమల రొంపిచెర్ల మండలాల సంఘ మిత్రులకు చెల్లబాబు చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అనుసరిస్తారని అనుసరించి మనకు మాట్లాడతారని. నమస్తే, నా పేరు కిరణ్, మాది సదు మండలం. నాకు కుమార్ అన్న, ధనంజయ అన్న, లెక్కల ధనంజయ అన్న ఈ రోజు చంద్రబాబు వాయిస్ ఒక 2 నిమిషాలు వినిపించమన్నారు. నాకు మళ్ళీ చిత్తూరులో వేరే ప్రోగ్రాం ఉంది. ముఖ్యమంత్రి 2 నిమిషాలు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఉచితంగా మొబైల్స్ పంపిణీ చేస్తున్న విషయం, ఈ మొబైల్స్ అనేది మీకు ఇస్తున్నది. ఎవరు కూడా ఈ మొబైల్స్ ఎప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఈ IMI నెంబర్ తోనే మీకు ట్యాగ్ అవుతుంది. ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు వచ్చినా డైరెక్ట్ గా మీ మొబైల్ కే వస్తుంది. కాబట్టి ఈ మొబైల్స్ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి లేదు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇది ఓపెన్ చేసి మీకు పంపిణీ చేసిన తర్వాత కూడా ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకోవాలి. కవర్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బనగానపల్లి పట్టణంలో పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు ముమ్మరం ఏర్పాట్లు. రామాలయ పునర్నిర్మాణ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. తణుకు నియోజకవర్గంలో అకాల వర్షాలు, తడిసి ముద్దైన ధాన్యం. కాణిపాక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు.
రోడ్ల విస్తరణలో పరుగులు పెడుతున్న చిత్తూరు నగరం. మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ సీనియర్ నాయకులతో సమావేశం. మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన చెల్లబాబురెడ్డి. హెవీ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.